సో హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మసీన్ అఫీషియల్ 1M. మరి ఈ రోజు మన వీడియో టాపిక్ ఏమి అంటే, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనం పొద్దుటూరుకి అయితే వెళ్ళామండి. పొద్దుటూరు మనం హోల్సేలర్ మార్కెట్ ఎక్కడ ఉంది అనేసి చూపించడం జరిగింది. బట్ అక్కడ నుంచి ప్రైజెస్ ఏమి ఎలా అనేసి మనం చూపించలేకపోయాము. వాళ్ళు షాప్స్ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ప్రమోట్ చేయడానికి. అందుకనేసి మనమైతే అది ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉంది అనేసి ఈ వీడియోలో అయితే టాపిక్. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. పొద్దుటూరులో హోల్సేలర్ షాప్స్ ఎక్కడున్నాయనేసి కూడా. మరి మనం ఇప్పుడైతే మదనపల్లిలో అన్నమయ్య సర్కిల్ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. మనం పొద్దుటూరుకి అయితే వెళ్ళబోతున్నాం కదా. మరి ఇది వచ్చేసి మనకు రింగ్ రోడ్డు అండ్ అన్నమయ్య సర్కిల్. ఇలా మనం వెళ్తూ మాట్లాడుకుందాం అనమాట. మన వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయన్నమాట. ఎలా ఉన్నాయనేసి నాకైతే చెప్తున్నారు చాలామంది. మరి నేను ఇలాగే ఇంకా వీడియోస్ చేయాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. నేను వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయి ఏమి అనేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అనంతపూరు, అలాగే మనకు హైదరాబాద్, ఇది అనంతపూర్ హైవే అంటారండి. ఇది మనకు అన్నమయ్య సర్కిల్. రైట్లోకి వెళ్తే మనము కొత్త బైపాస్ ఇప్పుడు వచ్చింది కదా, ఆ బైపాస్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ సైడ్లో ధరంకాట అనేది ఉందండి. అదే మనకు లారీలు లోడ్ చేస్తే అది వెయిట్ చూస్తారు కదా వాళ్ళు, అది ధరంకాట అయితే ఇక్కడ ఉంది. మనకు చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇది లెఫ్ట్లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా అయితే ఫ్లాట్స్ అయితే చేసి అన్నారనమాట. చాలా మంది సైట్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్లో అయితే సేలింగ్స్ అయితే ఉన్నాయని విన్నాం మేము. చూడండి ఒకసారి, ఇది కూడా చూడండి. ఇవి కూడా సైట్స్ అండి అమ్మేటివి లెఫ్ట్ సైడ్లో. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఓల్డ్ ఫర్నిచర్స్ అండి. ఇక్కడ ఓల్డ్ ఫర్నిచర్ షాప్ మనకు అమ్మచరుమిట్లో 2-3 ఉన్నాయండి. ఇంతకుముందు మనకు ఒకటే ఉండేది, ఇప్పుడైతే 3 ఉన్నాయి మనకు మొత్తము. మరి ఓల్డ్ ఫర్నిచర్స్ మీకు ఏమైనా డిజైనింగ్ టేబుల్స్ ఏమైనా కానీ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళు రెడీ చేసిస్తారు మనకు కావాల్సినట్టు. ఇంకొచ్చేసి అమ్మచరుమిట్ట అయితే ఇదైతే సెంటర్ అండి. ఇది లెఫ్ట్లో అయితే మనకు నేను చెప్పాను కదా ఫర్నిచర్ షాపు. ప్లస్ వచ్చేసి మనకు టైల్స్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనకు టైల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అమ్మచరుమిట్లో. ఏసీ కూడా వరకు ఉన్నాయి మనకు. ఆర్ఆర్ టైల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్లో గంగమ్మ గుడి అండ్ బేకరీ. రైట్లో వచ్చేసి మనకు అపోలో షాప్ ఉంది, మెడికల్ స్టోర్ ఉంది, ఇంతకుముందు లేదు. ఇక ఇది వచ్చేసి మనకు అరివేణి నిజాం ఏజెన్సీ. దీని వెనకాల వచ్చేసి మనకు వెలుగు స్కూల్ ఉంది. వెలుగు స్కూల్ అంటే అదేనండి, హ్యాండిక్యాప్స్ స్కూల్. చిన్నపిల్లలు అక్కడంతా హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ అక్కడ స్కూల్ అనేది ఉందన్నమాట. వాళ్ళకు డైలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. వాళ్ళకి ఏమన్నా డొనేట్ చేయాలంటే కూడా చేయొచ్చు అనమాట. ఇక రైట్ సైడ్ కూడా మనకు టైల్స్, లెఫ్ట్ కూడా టైల్స్ షాపు. ఇక మనం లోపలికి వెళ్తే దానికి జీకేపల్లి అంటారండి. అక్కడ అన్నీ మనకు గవర్నమెంట్ కాలనీ అంతా, ఇవంతా అన్నీ అండి. మనకు రోడ్ సైడ్ మాత్రమే మనకు పక్కా పట్టా ఉంటుందన్నమాట. మళ్ళీ అన్నీ డీకేటీనే అండి. మనకు ఇంతకుముందు రైట్ సైడ్లో ఉండింది కదా రోడ్, అది చాలా టర్నింగ్ ఉంది, చాలా యాక్సిడెంట్లు కూడా జరిగేవి అప్పుడు. ఇప్పుడైతే మనకు స్ట్రైట్గా అయితే ఇది రాయి ఉండింది కదా మనకు, మొత్తం పగలగొట్టేసి కొండలాగా ఉండింది రాయి. అది బండ మొత్తము పగలగొట్టి మనకు మధ్యలో నుంచి అయితే రోడ్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం వచ్చేసి సర్కార్ తోపులో అయితే ఎంటర్ అయిపోయాము. ఇంతకుముందు సర్కార్ తోపు అంటే ఏదో ఒక చిన్న క్రాస్ లాగా ఒక 4-5 అంగళ్ళు అలా ఉండేది. ఇప్పుడు చూడండి సర్కార్ తోపు అంటే అస్సలు మనం గుర్తుపట్టనట్టుగా అయిపోయింది అనమాట. మన మదనపల్లిలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది. ఇదైతే సర్కార్ తోపు. చూడండి ఎలా ఉందో, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మన సర్కార్ తోపు. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి పొద్దుటూరుకి అయితే వచ్చేసామండి ఫైనల్గా. నేను మొత్తం వీడియో ఎందుకు పెట్టాలి అనేసి నేను రోడ్డు కొద్దిగా చూపించాను. ఇప్పుడు మనం అయితే పొద్దుటూరుకి అయితే నైట్ అయిపోయింది. వచ్చేసరికి వస్త్రభారతి అనేసి ఇక్కడ 1987లో ఓపెన్ చేశారనమాట. రైట్ సైడ్లో అంటే దీనికి ఎదురుగా ఉంది. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముందర కొత్తగా కట్టేసి అందరూ ఇక్కడ చేంజ్ చేశారనమాట. షాప్స్ అన్ని ఇవి హోల్సేలర్ షాప్స్ అండి. ఇవి పొద్దుటూరులో వచ్చేసి మనకు హోల్సేలర్ షాప్స్. వస్త్రభారతి ఎక్కడ అంటే మీరు బస్సు దిగి ఆటోలో చెప్పినా కానీ వాళ్ళు పిలుచుకొని పోయి మీకు అక్కడ వదిలేస్తారనమాట. గుర్తు పెట్టుకోండి, వస్త్రభారతి అంటారు ఈ ఏరియాకి. మనమైతే వాళ్ళు వీడియోస్కి ఒప్పుకోలేదనేసి నేనైతే ఇలా అయితే బండిలో వెళ్తూనే నేను వీడియో తీశాను. అలాగే నేను నడుచుకుంటూ వెళ్తూ కూడా కొద్దిగా వీడియో తీశాను. మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు, నేనైతే ఆపేశాను అనమాట. వీడియో అయితే పూర్తిగా చేయలేకపోయాను. నాకైతే చాలా బాధ వేసింది. అంత దూరం నేను వెళ్ళి వీడియో చేయలేకపోయాను అనేసి నాకైతే బాధేసింది అనమాట. చాలా 1 డే ఫుల్ అయిపోయిందండి వర్క్, వెళ్ళడానికి రావడానికి. మనం వెళ్ళేసరికి నైట్ అయింది ఆ రోజు. చూడండి, మీరే చూస్తున్నారు కదా, నైట్లో అయితే వీడియో తీశాను నేను. అయినా కానీ మనకు వీడియో అయితే బాగా వచ్చింది. బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. మన కట్ పీస్ శారీస్ అయితే ఎక్కడ తీసుకుంటారు అని చాలా మంది అడుగుతారు కదా. లేడీస్కి అయితే ఇది యూస్ఫుల్ వీడియో అనమాట.
లేడీస్ వచ్చేసి కట్ పీస్ శారీస్ ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే అది సేలింగ్కి కావచ్చు, మీకు ఇంటికి డైలీ వేర్గా వాడుకోవడానికి కావచ్చు, దేనికైనా సరే ఇక్కడికైతే వెళ్ళండి. ప్రతిదీ అండి మనకు క్లాత్ అంటే మనకు బనియాను, ఇంకా మనకు అండర్వేర్స్ అన్ని ప్రతిదీ మనకు ఇక్కడైతే దొరుకుతాయి అనమాట హోల్సేల్లోనే. సో షాప్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా అయితే పొద్దుటూరుకి వెళ్ళి విజిట్ అవ్వండి. షాప్స్ అయితే చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనకు బనారస్ శారీస్ అంట, ఇవన్నీ అండి ప్రతిదీ. బనారస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బయట నుంచి చూస్తేనే బాగుండే అనిపించింది. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, నాకు వీడియో తీయడానికే నాకైతే టైం సరిపోయింది. నేను నెక్స్ట్ ఇలాగే హోల్సేలర్ మార్కెట్స్ నేను బెంగళూరులో ఎక్కడున్నాయి ఏమి అనేసి అవి కూడా వీడియో చేసి పెడతాను మీకు. ఎవరైనా కానీ వెళ్ళి తెచ్చుకొని ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ మీకు తెలుస్తుంది. మీకోసమే నేనైతే ఇది వీడియో చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇది వస్త్ర భారతి. ఇంకొకటి ఏమంటే నేను ఒక వీడియో వచ్చేసి ఒక క్లిప్ మనము బైక్లో వెళ్తూ తీశాను. ఇంకొకటి వచ్చేసి నేను స్లోగా అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు షాప్స్ పేరు ఏమైనా కానీ గుర్తు పెట్టుకొని నెక్స్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ షాప్ ఇది అనేసి మీకు ఐడియా రావడానికి అయితే నేను వెళ్ళాను అనమాట. స్లోగా అయితే వెళ్ళాను, అక్కడి వరకు వెళ్ళాను. ఒక హాఫ్ షాప్స్ వరకు వెళ్ళాను. వాళ్ళు అబ్జెక్షన్ చేశారనమాట, నాకు వద్దు అనేసి నేనైతే ఆపేసాను అనమాట. డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి, అన్నీ మనకు హోల్సేలర్గానే దొరుకుతాయండి. బట్ మీరు బిజినెస్ కావచ్చు, మీకు ఓన్గా కావచ్చు, ఒక్క డ్రెస్ మీరు 1000 రూపాయలు వేసి కొనడం కంటే అక్కడికి వెళ్ళి తక్కువగా ఒక 10 డ్రెస్సులు తెచ్చుకుంటే 1 ఇయర్ వరకు మీకు షాపింగ్ చేసే అవసరం ఉండదు అనుకుంటా. అందుకనేసి నేనైతే వీడియో చేసి పెట్టాను. మరి మా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి అండి, ఇక్కడ జెంట్స్వి కూడా ఉన్నాయండి. జెంట్స్వి కూడా మనకు హోల్సేలర్లోనే ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఫంక్షన్స్ కానీ డైలీ వేర్కి కానీ ఏదైనా కానీ షాప్స్కి అయితే ఇక్కడికి వెళ్ళి అయితే విజిట్ అవ్వండి. మన పొద్దుటూరులో ఉన్నాయండి ఇవన్నీ, ఓకేనా. మరి ఇదేనండి నా వీడియో అయితే చూశారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను ఇలాగే వీడియోస్ అయితే తీస్తూ ఉంటానన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు మాత్రం నాకైతే కామెంట్ అయితే పెట్టండి. అందరూ చూస్తున్నారు, సో చాలా సపోర్ట్ చేస్తున్నారు మా సబ్స్క్రైబర్స్. సో ఓకే అండి, వీడియో అయితే ఈ రోజుకైతే కంప్లీట్ అయింది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.